హలో. హలో. మాట్లాడు. మాట్లాడు. అడగండి. నా పేరు దొరబాబు సార్. మాట్లాడండి. దొరబాబు గారు చెప్పండి. మొన్న ఒక క్లాస్‌లో చెప్పారు కదా! అంటే మీరు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మీ ఫిలాసఫీ అండ్ సైకాలజీ కూడా మీకు హెల్ప్ అయ్యాయని చెప్పారు కదా సార్. అవును. నార్మల్‌గా ఏంటంటే మన ప్రతి మనిషికి ఒక ఫిలాసఫీ ఉంటది. ఆ ఫిలాసఫీ బట్టి వాళ్ళ యాటిట్యూడ్ బట్టి వాళ్ళ ఎమోషన్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ లైఫ్ అది అలా ఉంటది కదా సార్. వాళ్ళ పర్సనాలిటీ అదే అవుతది. హ్మ్. అప్పుడు ఏంటంటే మీరు అంటే నా ఫిలాసఫీ, నా సైకాలజీ కూడా నాకు హెల్ప్ అయిందన్నారు. బట్ అప్పుడు మీ ఫిలాసఫీ, మీ సైకాలజీ అవుతుంది కదా సార్. అంటే ఫిలాసఫీ, సైకాలజీ వేరే అవుతుంది కదా! సైకాలజీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫిలాసఫీ. సైకాలజీ అనే సబ్జెక్ట్ ఫిలాసఫీ నుంచి వచ్చినటువంటి దాని ఆరిజిన్ ఫిలాసఫీ. మన సైకాలజీ, ఫిలాసఫీ అంటే అంటే సేమ్ సైకాలజీ చదివిన అందరికీ ఇదే ఫిలాసఫీ ఉండదు కదా! అందుకని నా సైకాలజీ, నా ఫిలాసఫీ అని చెప్పాను. యాక్చువల్లీ దట్ ఈజ్ మై ఫిలాసఫీ. ఆల్ సబ్జెక్ట్స్ ఫిలాసఫీయే కదా! ఫిజిక్స్ కూడా ఫిలాసఫీ. అన్ని ఫిలాసఫీ. అంటే అప్పుడు మీ ఫిలాసఫీ బట్టి మీ యాటిట్యూడ్ ఉంటది. అప్పుడు అదే మీ ఫిలాసఫీయే మీ సైకాలజీ అవుతుంది సార్. మీ క్వెషన్ అడగండి. అంటే అదే డౌట్ సార్. అంటే రైట్. మ్యూట్ చేయండి చెప్తాను. సో, నా ఫిలాసఫీయే నా యొక్క అంటే సైకాలజీ చదివేలాగా చేసి ఉండొచ్చు. అతను కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా అడిగాడు. సో, మీ ఫిలాసఫీయే మీ సైకాలజీ కదా! యెస్, ఎగ్జాక్ట్‌లీ చెప్పాను కదా! సైకాలజీ అనేది పార్ట్ ఆఫ్ ఫిలాసఫీ. బట్ సైకాలజీని అకాడమికల్లీ ఒక వేలో మనం చదివాం కాబట్టి దీన్ని సెపరేట్ సబ్జెక్ట్ కింద మనం అంటున్నాము. అండ్ ఆ సైకాలజీ అంటే సైకాలజీలో ఎమోషన్స్ అర్థమవుతాయి కాబట్టి దానివల్ల నా రూట్ కాజ్ నేను హ్యాండిల్ చేసుకున్నాను. దానివల్ల నా ఫిలాసఫీ మారటం వలన, నా యొక్క యాటిట్యూడ్ మారటం వలన ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఎమోషన్ అవ్వలేదు కాబట్టి నాకు మెడిసిన్ బాగా పనిచేసింది. నేను తొందరగా రికవర్ అవ్వగలిగాను. రైట్ దొరబాబు గారు? రైట్.